హైదరాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి హత్య కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వివాహమే సమీర్ హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఘనంగా పెళ్లి చేస్తామని నమ్మించిన అమ్మాయి కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో యువతికి ఎంగేజ్మెంట్ జరిపించారు. పెళ్లికి అడ్డుపడుతున్నాడని యువతి కుటుంబ సభ్యులే యువకుణ్ణి హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఓల్డ్ బోయిన్పల్లిలో నివాసం ఉండే మహమ్మద్ సమీర్ వెల్డింగ్ పని చేస్తూ ఉంటాడు. గత సంవత్సరం నాచారంలోని ఓ భవనంలో వెల్డింగ్ పని కోసం వెళ్లాడు సమీర్. అదే ఇంటి యజమాని కూతురుని ప్రేమించాడు. అనంతరం యువతిని అస్సాం తీసుకువెళ్లి ప్రేమ వివాహం చేసుకుని అక్కడే ఉన్నాడు. అమ్మాయి కుటుంబ సభ్యులు ఘనంగా పెళ్లి చేస్తామని వారిని నమ్మించి హైదరాబాద్ రప్పించారు. అనంతరం అమ్మాయికి వేరే వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేశారు. అయితే వివాహానికి అడ్డు వస్తున్నాడని సమీర్ను హతమార్చాలనుకున్నారు. బోయిన్పల్లిలో సమీర్ నివాసం ఉండే ప్రాంతాన్ని రెక్కీ చేశారు. ప్లాన్ ప్రకారం 2 బైకులపై గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సమీర్ను దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. 2 నిందితులను అదుపులోకి కూడా తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, సౌమ్య, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రోజు అర్ధరాత్రి జరిగినటువంటి మహమ్మద్ సమీర్ హత్య ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అయితే స్థానికంగా వెల్డింగ్ పనులు చేసుకుని జీవనం సాగించేటటువంటి మహమ్మద్ సమీర్ కొద్ది రోజుల క్రితం గత సంవత్సరం నాచారంలో ఉన్నటువంటి ఓ ఇంట్లో వెల్డింగ్ పనుల కోసం వెళ్ళాడు. ఈ క్రమంలోనే ఆ ఇంటి యజమాని కూతురితో ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమించిన యువతిని అస్సాంకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఒక 20 రోజులు అస్సాంలోనే ఉన్నారు వీళ్ళు. అనంతరం సమీర్తో తన కూతురి వివాహం ఇష్టం లేని కుటుంబ సభ్యులు వారిని ఎలాగైనా హైదరాబాద్ రప్పించాలనే పథకం ప్రకారం ఘనంగా మళ్ళొకసారి పెళ్లి చేస్తామని చెప్పి నమ్మించి వాళ్ళిద్దరిని హైదరాబాద్కి రమ్మించారు. యువతితో కలిసి సమీర్ అస్సాం నుంచి హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత గత కొన్ని రోజులుగా ఈ 2 కుటుంబాలు అంటే వేరువేరుగానే ఉంటున్నారు. సమీర్ తన ప్రేమించిన యువతితో విడిగానే ఉంటున్నారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తామని నమ్మించినటువంటి తల్లిదండ్రులు ట్విస్ట్ ఇచ్చారు సమీర్కు. ఈ నేపథ్యంలోనే ఆ యువతికి వేరే వ్యక్తితో ఎంగేజ్మెంట్ కూడా చేసినట్టుగా తెలుసుకున్నటువంటి సమీర్ ఆ పెళ్లిని ఎలాగైనా అడ్డుకోవాలనుకుంటున్నాడు. పెళ్లిని అడ్డుకుంటారన్నటువంటి ఉద్దేశంతోనే కుటుంబ సభ్యుల హత్యకు ప్లాన్ చేసినట్లుగా పోలీసులు కూడా సంచలన విషయాలను కూడా ఈ కేసులో గుర్తించినట్లుగా తెలుస్తుంది. అదే కోణంలో బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే శనివారం రాత్రి కుటుంబ సభ్యులే ఈ హత్యకు చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించి ఆ కేసును దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి. అయితే ముగ్గురు యువకులు 2 బైక్ల పైన రెక్కీ నిర్వహించి సమీర్ యొక్క కదలికలను బోయిన్పల్లిలో సమీరం వెల్డింగ్ పని చేసుకుంటుగా జీవనం సాగిస్తూ రాత్రి వేళలో ఎక్కడెక్కడ ఉంటారని చెప్పి పూర్తి స్థాయిగా రెక్కీ నిర్వహించిన దుండగులు ముగ్గురు 2 బైక్ల పైన శనివారం అర్ధరాత్రి సర్జికల్ బేడ్లు ఒక చిన్న కత్తిని తీసుకొని వచ్చి సర్జికల్ బేడ్లతో మహమ్మద్ సమీర్ పైన తన స్నేహితులతో చిట్చాట్ చేస్తూ మాట్లాడుతున్న సందర్భంలో అర్ధరాత్రి 11 గంటల సమయంలో వచ్చి విచక్షణారహితంగా ముగ్గురు దుండగులు వచ్చి దాడి చేశారు. ఈ ఘటనలో అక్కడికక్కడే సమీర్ మృతి చెందడంతో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్నటువంటి బోయిన్పల్లి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని క్లూస్ టీం ద్వారా పూర్తిస్థాయి వివరాలు సేకరించారు. ఈ కేసులో ఇప్పటికే సీసీ కెమెరాల ద్వారా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నార్త్ జోన్ డీసీపీ రేష్మా పెరుమాల్ కూడా 4 ప్రత్యేక బృందాలతో సమీర్ హత్యకు సంబంధించినటువంటి ఘటనను ఈ కేసును పూర్తి స్థాయిలో 4 ప్రత్యేక బృందాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే ఈ కేసులో ఖచ్చితంగా ప్రేమ వ్యవహారమే కారణం. ఎందుకంటే అమ్మాయి హత్య జరిగిన అనంతరం కూడా ఈ అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇంటికి తాళాలు వేసి పరారీలో ఉన్న నేపథ్యంలో పోలీసుల అనుమానం కూడా ఇక్కడ నిజమైంది. యువతి కుటుంబ సభ్యుల ఈ హత్యకు కూడా ప్రధాన కారణంగా కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసులో ఇప్పటికే 2 నిందితులను బోయిన్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణ అనంతరం కూడా ఈ సమీర్ హత్య కేసులో మరిన్ని కీలక అంశాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమీర్ హత్య కేసులో అయితే ఇప్పటికే 2 అదుపులోకి తీస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సౌమ్య, థ్యాంక్ యూ సార్.